వెనకట దావఖానకు పోనికి ఎంత తిప్పలు పడేటోళ్ళులా ఎరికే కదా. మన తాతలు నాయనమ్మలు చెప్తుంటే ఇంటుండేటోళ్ళం. ఇక వాళ్ళు ఎడ్ల బండి కట్టుకొని లేకుంటే ఉష్కెలారి మీద ఎక్కి పోయేదట. ఇక అవి కూడా దొరకకుంటే ఏ కాలమైనా సరే ఎండకు వానకు చలికి తెల్లందాకా పొద్దుందాకా అని కాకుండా ఇక చిన్న చిన్న పోరగాళ్ళను భుజాల మీద ఎత్తుకొని నడుచుకుంటా వాగులు వంకలు చెల్కలు రాళ్ళు గుట్టలు ఇట్లా ఏం అడ్డం ఉన్నా కూడా అందాల చొప్పున జల్దిన పోవాలని అన్నిటిని దాటుకుంటూ పోయేదట. ఇక గసొంటి పరిస్థితే ఈ కాలంలో కూడా ఉందనంటే నమ్ముతారా అనుల్లా? అవుల్లా నిజంగానే. ఇగో అబ్బర కొడుక వానలు వరదలు జంచే వరకు ఇగో ఏం నీళ్ళు పోయినా పోతున్నాయి. అరే ఎవరో నడుచుకుంటా పోతున్నారు ఏంది? అయ్యో అయ్యో నీళ్ళకెళ్ళే పోతారా ఎట్లా? అరే పోతానే ఉర్రు. ఇంకా మర్రా ఈమెవరో సంచి పట్టుకుంది అందులో బొంత గింతున్నట్టుంది. అరే బుడ్డ పొల్లని ఎత్తుకొని ఇంకొకన్న పోతున్నాడు. అరే ఈమె చూడు వెనక అరే బాలింతున్నట్టుంది కాదు ఈ అక్క. అరే ఎత్తుకుండు ఒక అన్న ఊయమ్మ నీళ్ళకెళ్ళి దాటేటట్టే ఉన్నారు. అరే పక్కకు పట్టుకోనికి కూడా ఏం లేదుగా, గోడనే ఉన్నది. గోడ కూడా ఇట్లా సీలలు బోనలు కూడా ఏమి లేవు పట్టుకోనికి, అట్నే దాటుతురుగా ఇలా ధైర్యము. ఓయమ్మనే ఇంతకు వీళ్ళు ఏడిపోతురు అని చూస్తున్నారులే. పడితే కొట్టుకపోతే ఊరు నీళ్ళల్లా. అయితే గిది ఏడా అంటే చెప్తా ఇనుర్రి. అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డదీగల మండలము సుందరి కొండల ఈ ఘటన చోటు చేసుకుందల్లా. ఇగో పసి బిడ్డను ఎత్తుకొని ఆయనంతా ఈ వాగు దాటబోతుర్రు. దావకానకు పోనీకేనంటనుల్లా పాపము. గింత కథ ఉంది చూడు. 2024లో సుత రాజకీయ నాయకులు మరి ఏం చేస్తున్నారో ఎట్లనో అర్థమైతలేదు గాని ఆ లొల్లి ఈ లొల్లి ముంగడేసుకుంటారు గాని గీడ ఒక వాన వంతెన కడితే కాకపోనా కట్టకాడ. అరే అలుగెళ్తుంది మొన్నటి వానలకే ఉన్నట్టుంది. అరే తెట్టె మన తొట్టెలు ఊగినట్టే ఊగుతున్నది కదా. ఆయన నీళ్లు బగ్గా పోతున్నాయి అయినా గాని దాటుతున్నారు. గింత కష్టం ఉంది చూడుర్రి. గిడ జర్ర వంతెనలో లేకపోతే వేరే దారి పోయేటట్టు ఏదైనా ఉపాయం చేస్తే కాకపోనా సార్లు. ఇగో ఈ కొండ ప్రాంతంలో ఉంటున్న గీళ్లకు పరిస్థితి ఎట్లుందో చూడు ఒక పారి. కనీసం దవాఖాన పోదామంటే కనీసం సవలతులు లేకుంటున్నాయి పోండ్రి. ఈ ఓట్లేసి ఏం లాభం అన్నట్టుగానే ఉన్నది పేదోళ్ళ పరిస్థితి. బరాబర్ ముచ్చట్లకి వార్త తీసుకొచ్చినందుకన్నా ఎవరన్నా సార్లు చూసి అధికారులు జడగీళ్ళకు మంచి సవలతులు కలిగేటట్టు చేయూరి సార్లు పుణ్యం ఉంటది గాని దావకానకు పోనీకి గీ బాలింతకు గుడ్డ పోరానికి గీ పరిస్థితి అనుల్లా ఈ రోజులలో కూడా. ఫస్ట్ గిసోండి పనులు చేయూరి సార్లు మీరు. మిగతా ముచ్చట్లు ఎంకసీరు గాని.